హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నామండి. ఇగో ఈరోజు అయితే మాకు వాటర్ క్యాన్ వచ్చిందన్నమాట. వాటర్ అయిపోతున్నాయి. రోజు రెండు క్యాన్లు పడతామండి, లేకపోతే అవసరం అయితే 3 క్యాన్లు కూడా పడతాం. ఇవాళ అయితే మా అక్కలు ఒక క్యానే పట్టారు వాటరు. ఇవాళ ఎండ బాగా ఉందండి, అసలు తట్టుకోలేకపోతుంది. వేడైతే ఆశమస్సు లేదు. మా అన్న కూతురు మాట తక్కువ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందండి. ఇంక డబ్బులు అయితే ఇచ్చేస్తుంది. ఒకసారి ఆ అరువు కావాలని సరే పెడతాడు ఆ అంకులు. మాకైతే మా పాప వచ్చేసింది. మా తమ్ముడు సెంటర్కి వచ్చామాట షాప్కి. వాటర్ క్యాన్ తీసుకొచ్చి పెట్టేశాడు. ఇదిగోండి మా కుక్క జూలీ వచ్చేసింది కదా, చూసారు కదా, ఒక 5 పిల్లల మాట. ఇది ఎండగాన్ని బాగా గోటాడిపోతుంది. ఇంకా అక్కడ తడిగా అయితే నేల అయితే ఉంది కదా, ఇంకా దువ్వేస్తుంది, టకటక దువ్వేస్తుంది. ఆ పిల్లకి దెబ్బ జరిగిందండి. ఇంకా అరుతున్నాయి. అయితే వాల్యూమ్ డిస్టర్బ్గా ఉందని తీయేసనమాట. అయితే అరుతున్నాయండి, పాపం కదండి. అవి మట్టి దువ్వేస్తున్నాయి, అయిపోయి పక్కన ఉన్నాయి. పక్కన పెట్టినా సరే మళ్ళీ వచ్చేస్తున్నాయి. 3 కొట్టుకున్నాయి, 2 పండుకున్నాయండి. వాటికి కూడా గోటాడిపోతున్నాయి అన్నమాట. అందుకే అమ్మ చూడండి ఎలా పడుకుంటుందో. అది మొత్తం తీయేసి చక్కగా దువ్వేస్తుందండి. చల్లగా ఉంటుంది అన్నమాట. ఇంక నేల అయితే ఆ దువ్వేగానే మొత్తం అంతా నేల మట్టి అంతా పైకి వచ్చేది కదా, ఇంక లోనంతా చల్లగా ఉంటుంది. ఆ నాని ఉంది కాబట్టి చల్లగా అనిపిస్తుందండి. వేడి ఉంటుంది అక్కడ అయితే. తడవకోకుండా ఉన్న కాడ చోట మాత్రం వేడి ఉంటుంది. అది ఎంత లెక్క అయితే తడిచినా అంత లోతు వెళ్ళే కొద్దికి చల్లగా ఉంటుందండి. తన కాలు గోలు చూడండి, ఎంత తీపి వచ్చినా సరే దానికోసం వేడికి ఉంటుంది కదండి. ఇంకా తప్పవు, ఇంకా వాళ్ళు చేసుకుంటుంది. ఆ పెద్ద కుక్క ఉంది కంటే దూతుంది కదా, అది వాడు జూలి కొడుకండి. అది చూడండి ఎలా పడుకుందో. అది దూగిన ప్లేస్లోకి వచ్చేసి అది వచ్చి పండుకుంది. జూలి కొడుకు మాట. ఇది 3వ కాన్పు 4వ కాన్పు అండి మా జూలికి. చూడండి ఎలా పడుకుంటుంది. ఇప్పుడు గిరగిర తిరిగి పడుకుంటుంది. ఎందుకు నాకు అర్థం కాదు. ఇది ఎప్పుడు పడుకోవాలన్నా సరే అండి గిరగిర తిరిగి పడుకుంటుంది, మళ్ళీ దువ్వేస్తుంది. అది చూడండి పిల్ల ఎలా పడేసిందో. మళ్ళీ ఆ పిల్లని గుంట్లోకి వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఎక్కేస్తున్నాయి. ఒకదాని ఒకటి పడుకున్నాయండి. వాటికి నిప్పు అనిపించవో ఏంటో కానీ టక్కున పడుకున్నాయి. ఇవి చూడండి పిల్ల మీద వెళ్ళి పడుకుంటుంది. మరి ఎన్నో ఆ పిల్లకి అనుకున్నాను ఆ ప్లేస్ అంతా చేసేది. ఇది దూరి పడుకుంటుందండి ఆ గుంట కాడ. ఇప్పుడు నా పిల్లవో తనకులు ఆడుకుంటున్నాయి. ఇంక వాళ్ళ అమ్మ వచ్చేసిందిగా పాలు తాగుదాం. చూడండి ఎలాగెత్తర బట్టి ఒకటి కొట్టుకుంటుందో. భలే కొట్టుకుంటుంది కదండి. ఇంకో 2 చక్కగా పడుకునేయండి. ఇవి మాత్రం అలా మా అమ్మ చెప్పిందండి, పాలు దొరికి తాగుతాం అయితే వాళ్ళ తోకాలు ఎట్ట ఆడిస్తాయంట. అందరూ బాగున్నారా? ప్రస్తుతం నేనైతే ఇట్లా ఉన్నానండి. ఏంటనుకుంటారా, పైన నెత్తి మీద ఒకటి చేతులు ఏంటో. ఇదైతే బెల్లం, ఇది కూడా బెల్లం. ఈ బెల్లం 15 రూపాయలతో తెప్పించింది. ఇది 1/2 కేజీ బెల్లం. కొద్దిగా తక్కువైందని చెప్పని ఇది తెప్పించింది మా అక్క. నా నెత్తి మందుగా శిఖరం అదేంటి తెలుసా? ఏంటక్క? రాగుల పిండి అంట. రాగుల పిండి అండి. పిట్టి కోసం మేము చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. అంతేనా? పిట్టి మాట ఉండేది నేను చెప్పేసాను, చూసారా? ఇది మొన్న ఎప్పుడు ఆడించుకొచ్చారు కదండి మా అక్క. రోజు ఇంట్లో మేము దేవుడికి రోజు ఆడించుకొచ్చింది. ఎందుకు ఈ పిండి అని అడిగాను. అదేండి ఇది రాగుల పిండి. అప్పటి నుంచి ఇప్పుడు వండుతున్నారు మా ఇంట్లో వంట. పిట్టి 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 అందరికి ఇష్టం కూడా. పిట్టి జనరల్గా అందరూ బియ్యంతో చేస్తారు పిట్టి. అంతే కదా, బియ్యం పిండితో చేస్తారు పిట్టి. మా అక్క ఇవాళ అయితే రాగుల పిండితో పిట్టి తయారు చేస్తుంది. చూద్దాం. నేను ఎప్పుడో ఒకసారి తిన్నాను, మళ్ళీ తినలేదు. నాకైతే బియ్యం పిండితో అయితే పిట్టి బాగుంటుంది నాకు. చూద్దాం ఇవాళ మా అక్క చేసిద్దాం. అలాగే బెల్లం, ఆయిల్, రాగుల పిండి, ఇది వచ్చేసి యాలకులండి. ఇంకేం వేయట్లేదు. జీడిపప్పు కాస్త ఏం వేయట్లేదు. నెయ్యి డబ్బా ఉండాలి అంటే నెయ్యి తినదు. నెయ్యి మనం బ్రేక్ దానికి వేసి మన టికెట్ నాకు అసలు నచ్చదు. నెయ్యి తింటే అది రకం పెట్టుకోండి. అంటే అసలు ముట్టుకోండి. జోలి కలర్ మన ఇంట్లో నెయ్యి స్టాకులు ఉన్నట్టుగా నెయ్యి ముట్టుగా డోర్ పెట్టేస్తున్నా. చూడండి తెచ్చిన డబ్బు కిందా నెయ్యి ముట్టుకోను. అవును, నిజం చెప్పండి, నెయ్యి ముట్టుకోను. ఓకే, దానికి ఏదో డబ్బా ఉన్నట్టుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మా అక్క పిట్టి కోసం చెప్పింది. ఇందులో వాటర్ పెట్టితే మోసపోయామండి. ఇదిగో ఈ గిన్నె వల్ల ఇదిగో మొత్తం అంతా ఇదంతా కిలుం పట్టిందండి. ఇది వదలట్లేదు. అలాగే కిలుం పట్టింది తెలుసుకో మీకు. బాగా అంటే వేస్ట్, దాంతో క్వాలిటీ తక్కువ. అంటే వేస్ట్ కాదు. ఇప్పుడు మనకి ఇల్లు తయారు చేసి వేస్ట్గా మిగిలిపోతుంది. ఇది వేస్ట్ అని మనం అంటారు కాక దాంతో తయారు చేశాను అనుకుంటున్నాను. అయితే నాకు తెలియదు కానీ అనుకుంటున్నాను. బాగా బరువు ఉంది. ఇది బంధం కూడా ఉంది. 100 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారని నా డౌట్ అయితేనే ఉంది. మా అక్కంది అమ్ముతలేనే కొద్దిగా తక్కువగా రేట్ ఇచ్చి అని చెప్పాను మా అక్క. సరే అనుకున్నా, కానీ ఇవి పనికిరావు, ఎక్కువ రోజు నిల్వ ఉండవు మాట. అలాగే నీళ్ళైతే పోసిన తర్వాత పిట్టి వండుతుంది మా అక్క. అక్క గిన్నె మీలా ఉంది కదా, ఏం కాదు, వంట బాగానే ఉంటుందా? ఏం కాదంటే మరి ఏం చేద్దాం, గిన్నె కొన్నాక పడేలేము కదా అంటుంది. ఎందుకంటే ఇది ఇంకా
అంటే నాసి రకం గిల్లు మాట. క్వాలిటీ తక్కువ, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదా ఇది. మన ఈ గిల్లు ఉన్నట్టుగా మనం వాడే గిల్లు ఉన్నట్టుగా ఇది ఉండదు. అది తినేస్తా ఉంటుంది. గిన్నె తినేస్తా ఉంటా, గిన్నె తినేస్తా ఎక్కువ రోజులు మాట. అయ్యో నాకు చింతలు వచ్చేసి నాకు ఏంటో మనం పాపం చూసుకొచ్చావా ఆగు వంటి ఇలా వేసుకుంటుంది పప్పు నిన్న పుట్టిన ఇంతే ఇంకా అట్టుకొని పుట్టింది ఈ పాపలకి. ఇప్పుడు మా అక్క ఇగో పిట్టు కోసమండి ఇందులో వాటర్ పోసింది, పైన క్లాత్ కడతామంటే ఇది లింగి పంచమాట శుభ్రంగా ఉతికేసి అంతేనా. తడిగానే ఉండాలా అలా చేస్తున్నాం కదా, తడిగానే కట్టేస్తాను. అలాగో మన వాటర్ పోతారు కదా దాని మీద పైన అందుకని మండి ఇలా పెట్టేసాం. మా అక్క అయితే ఎలా కట్టలో చూపిస్తుంది చూడండి. కుక్క పిల్ల అని వాడుకో. మా పాప అయితే కుక్క పిల్లతో బీభత్సం చేసేస్తుంది. నన్ను అసలు ముట్టుకోనిట్లేదు. ఇంకేం లేదని ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అందరికి తెలుసుకుంటే అవి అలాగా క్లాత్ని కట్టేసుకున్నాక ఇది ఉంది. ఇంకొక విషయం వస్తే చాలా ఈజీ ప్రాసెస్ అండి. నాకు తెలిసినంతవరకు మీ ఇంట్లో ఎవరు చేసి ఉండరు కూడా నేను చేసినట్టుగా. చూడండి ఇప్పుడు ఈ పౌడర్ పేస్ట్ దాని వేసేయాలి. ఈ క్లాత్ ఉంది, ఈ క్లాత్ మీద పిండి వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ బెల్లం ఏదైతే ఉందో దానికి కొంచెం మందంగా ఇలా అనేసి సమానంగా ఈ బెల్లం అంతా పెట్టేసి తర్వాత యాలకులున్నాయి కానీ ఇది దంచు కూడా దంచితే ఫ్లేవర్ పోద్ది కాబట్టి దంచుకోకుండా అందులో వేసి అలా పెట్టేసి కట్టేసి పొయ్యి మీద పెట్టేస్తే అది ఉడుకుపోద్ది. ఇంకా తినడం ఎమ్మిగా ఉంటుంది. అంత బాగుందండి, పొరపాటు చేయబాకండి. చూడండి మా అక్క నన్ను కుళ్ళిపోతుంది. నేను చెప్పిన వంట కరెక్ట్ కాదంటుంది. ఎవరైనా సరే మీరు చేస్తుంటే నాకు కామెంట్ పెట్టండి ఇది రియల్ అంటే అదేంటంటే కదా ఇదే కరెక్ట్ ప్రాసెస్ అని తెలుసున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. సరే మా అక్క చేత చూద్దాం. అయిందా? ఇదిగోండి మంచిగా అలా కట్ చేసుకోవాలి క్లాత్. ఇంత క్లాత్ మిగులుద్దండి దానికి అంత కట్టాక ఇదంతా చుట్టేయాలి. అలా చుట్టేసుకోవాలి. మా అక్క మనతో నేను మాట్లాడితే దానికి అడ్డేయడానికి తిక్కుని మాట్లాడుతుంది. ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఏదైనా పని చేసేప్పుడు ఆ పని ఇలా చేయాలని అసలు చెప్పదండి. నాకు రాదు చెప్పడం, నువ్వే చెప్పు అంటది. ఇంకా నన్ను చాలా సర్రని చెప్పుకోవడం కూర్చోదు. ఇంకా నేను వాయిస్ ఇక తప్పదు. ఇంకా మా అక్క ఏం చేస్తానో అలాగా మన తలకి చుట్ట కూడా పెట్టేసుకుంటాం కండి. అలాగా సారీ ఇప్పుడు తలకి చుట్ట కూడా కాదు, పప్పు కూడా వేస్తుంది ఒక గిన్నెకి పప్పు. మా అక్క అయితే చాలా ఈజీగా కొప్పుముడి ఎలా వేయాలో ఇలా క్లాత్ ద్వారా నేర్చుకోండి. ఎవరికైనా కొప్పుముడి కావాలనుకుంటే చూడండి ఎంత చక్క వేసిందో కొప్పుముడి. సరే ఇప్పుడు పిండి పోసేయాలండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మానం చేయండి, లేదు ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి వరకు పిండి పోసేద్దాం. పిండి కోసం ఇంకా కావలేదనేది మళ్ళీ కడుతుంది. నేను పిండి పోతాను, పిండి తయారు చేస్తున్నాను. నేను ఆట ఆడుతున్నాను ఇక్కడ. చూడండి మా అక్కే ఉంటుంది. నాకు వచ్చాము వంటలు నేర్చుకున్నాం అమ్మ దగ్గర. కొద్దిగా పిండిలా ఉంటుంది కాబట్టి మన కొబ్బరిలో ఇళ్ళలాగా అనుకోవాలండి. కొద్దిగా ఇళ్ళ అనుకుంది కానీ అతుకుపోద్ది, గడ్డ కనిపిస్తుంది. ఓకే రెడీ అండి, పోసేద్దాం. పోయినవద్దు కదా, నన్ను వంట చేయనివద్దండి. ఇందులో పోసి కలిపి పెట్టాలి, పొడి పిండి పోసేస్తాను. అదేంటి చాలా పిండి చాలంటండి, చాలంటండి పిండి. మా అక్క అందరూ పోయి మట్టి నా చేతి మీద పోతుంది పిండి. వాటర్ పోతుంది. సరిపాటిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కొద్ది వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కానీ వేడి వాటర్ కాదా, మామూలు వాటర్ పోసుకుంటుంటే వేడి వాటర్ కలుపుకోవాలంటే అలాగే కలపట్లేదు చల్లవాటర్. అది జొన్నపిండిలో రొట్టెలు చేస్తారు. పిట్లో నీళ్ళు పోసుకొని తడుపుడుగా కలుపుకొని మా అక్క గిన్నె తీసేస్తుంది. చేయాలి వేయాలి. కొద్దిగా ఎట్లా తీసుకెళ్ళి పోయి పెట్టాలి. అది మా అక్క పొయ్యి పెట్టినమాట. ట్యాప్కి ఒకసారి ఇలా వాటర్ పోస్తూ ఉండాలండి. ఇంకా పూర్తిగా అయిపోయాక నేను చూపిస్తాను. ఎందుకంటే కాలిపోద్ది మాట, క్లాత్ ఉంది కదా అది కాలిపోద్ది. అలా వాటర్ పోయకపోతే తడిగా ఉంటే కాలదు. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేయం ఉండేది. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, క్లిక్ చేసి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. మొత్తానికి అయితే ఉడికిపోయిందండి పిట్టి. ఉడికితేనే పిట్టి అయ్యిద్ది అన్నమాట. ఇంకో ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత వేసి కింద దించేస్తున్నాం దాన్ని. ఇట్లా దించేసేయాలండి. దించేసాక ఇగోండి తీస్తే ఇలా వచ్చింది. దీన్ని తీసి ఇంకా గిన్నెలో తీసుకుంటున్నాం అన్నమాట. గిన్నెలో తీసేయాలి. అలా వార్లేసాం. వార్లెత్తే అది కూడా నల్లగా కనపడుతుంది కండి. అది లుంగి ఉంది కదా, దానికి రంగు ఉంది కదా, అది అంటుకుంది అన్నమాట. అదని తీసి గిన్నె పెట్టేసాం. ఇప్పుడు మా పాప కోసం ఒక డబ్బా తీసి పక్కకు పెట్టింది. ఇదేమో కొద్దిగా బెల్లం వేస్తుందండి. ఇందులో సరిపడగా బెల్లం వేసుకొని కలుపుకుంటుంది అన్నమాట. అలా కలిపేస్తుంది.
అలా కలిపేసుకున్నాక కొద్దిగా నూనె సరిపడక పోసుకోవాలండి మనకు ఆయిల్ ఎంత కావాలంత. మా పాపకి నూనె వద్దు, నెయ్యి తెచ్చాం కానీ ఆ నెయ్యి కలుపుదామని కొద్దిగా తీసిందన్నమాట పక్కకి డబ్బాలో. కొన్ని నూనె పోసాక ఇలా కలిపేసింది, ఇలా వచ్చేసింది. ఇదిగో ఇప్పుడు యాలకుల పొడి ఉంది కదా, అది దంచేసుకొని మెత్తగా దాన్ని వేసేస్తున్నామండి. ఇందులో యాలకుల పొడి, బెల్లం, ఇంకా రాగుల పిండి తప్ప, నూనె తప్ప ఇంకేం కలపలేదు. ఇది కలిపేసుకున్నాక ఇలా లడ్డులాగా చేసుకోవాలి. మా అక్క లడ్డులాగా చేస్తుందన్నమాట. ఒక సైజ్ చూసుకుని చేస్తుంది. లడ్లు అయితే అయిపోయినాయండి, చాలా బాగా వచ్చినాయి లడ్లు. ఇప్పుడు ఆ లడ్లను చూపిస్తుంది, చూడు ఎంత బాగున్నాయి లడ్లు. చక్కగా సైజులో చేసింది అన్నీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్కి ప్లీజ్ ప్రోత్సహించండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ఇది అయితే గ్లాస్లో నెయ్యి అండి, వేడి చేసి తీసుకొచ్చామాట. ఇప్పుడు ఆ నెయ్యి నాకు డబ్బాలో పోసి కలుపుతుంది. అదే మా పాపకు మాట, నెయ్యి వేసి కలిపితే ఎలా ఉంటుంది మా పాప తినడానికి. మా పాప నెయ్యి వద్దు నాకు లడ్డు తింటుందండి, మేము చేసింది ఫస్ట్ది. చాలా బాగుందంట. మా పాపకి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు, బాగుందని మా అక్క నవ్వుతుంది. చాలా బాగున్నాయి అంటుంది మా పాప. నాకు నీకు అని అడుగుతుంది. నాకు నెయ్యి నాకు వద్దు, అది కారం ఉంది అని చెప్పి అంటుందండి మా పాప. కారం ఏం లేదమ్మా అని చెప్పింది. ఒకసారి తిని చూడండి, తింటే బాగుందని చెప్పిందండి. ఇదిగోండి మా పాప నా కోసం ఐస్ తీసుకొచ్చింది. మా పాపకు ఒక ఐస్, నాకు ఒక ఐస్ మాట. బాగా ఎండ బాగుందండి, చల్లగా ఉంటుందని ఐస్ తీసుకుందన్నమాట మా పాప. 2 గ్రేప్ అండి ఐసులు, చెరొక గ్రేప్ ఐస్. నేనైతే చించేసుకున్నాను ఐస్. మా పాప నా ఐస్ కూడా చించి అమ్మ అంది. సరే అని చెప్పని ఐస్ నేను తీసుకుంటాను, నువ్వు ఈ ఐస్ తీసుకో అని చెప్పన్నానండి. సరే అని చెప్పని మా చింతల ఐస్ తీసుకుంది. మా చింతల ఐస్ నేను తీసుకొని చించేసుకొని తినేస్తాను అన్నమాట. అలా అయితే చించేసాను. ఇదిగోండి, ఇది గ్రేప్ ఐస్ అన్నమాట. మొత్తం వీడియో అంతా చీకటిగా కనపడుతుందండి, అక్కడ వెళ్తుర్లేదుగా, అందుకని. బాగున్నాయండి కదా, కొంచెం అదే రకంగా అనిపించింది. చాలా బాగున్నాయి. ఇదిగోండి కుక్క బాగా గోడాడిపోతుంది మా జూలీ. సార్ చూడు, హాయ్ చెప్పి సబ్స్క్రైబర్కి చూడాలమ్మా. ఇదిగోండి పిల్లలు చూడండి ఎలా పడుకునే అసలుగా. ఇక్కడ 4 ఉన్నాయండి. అగో ఇంకొకటి మిస్సింగ్, ఇంకొకటి ఎక్కడో చూపిస్తాను నేను, మీరు హవాక్ అవుతారు. ఇదిగోండి వచ్చేసిందా, ఇంకొక పిల్లలు మిస్సింగ్ అనగా ఇది ఎక్కడదన్నమాట. మా పాప పక్కన పండేసుకుంది, అదేమో పాలకు అల్లాడిపోతుంది. చింత పాలు తాగిద్దమ్మా. చూసుకుంటే మీరు కూర్చుంటే కుక్క మీద కూర్చుంటున్నా వాళ్ళమ్మ. కుక్క పిల్ల మీద కూర్చుంటుందా తీసుకుని ఇక్కడ పెట్టుకుంటున్నాను. అయ్యో బాబాయ్ చూసారండి, మా అమ్మమ్మ అయితే అన్ని ఒళ్ళో పెట్టుకొని ఇక్కడ దాచేసుకోవాలి. నేనే ఒకటి తీసుకొని ఒకటి దాచేసుకోండి. అమ్మలో ఒకటి దాచేసుకోండి, నేను ఒకటి దాచేసుకోవాలి. చూసారండి ఏమడుతుందో. వాళ్ళ అమ్మమ్మ అయితే పిల్లని తీసుకొని దాచేసుకుంటుందంట. ఇదైతే పాపం ఒకటే తీసుకొచ్చుకుందంట అండి, చెప్తుంది. వాళ్ళ అమ్మ అంటే పిల్లల మీద పడుకుంటుందంట, పాప అయితే మంచిగా చూసుకుంటుందని చెప్పని తీసుకొచ్చుకుందంటండి. చూడండి చక్క పడుకుంది, అది కూడా వాళ్ళ అమ్మ అక్కడ ఉందని బాధే లేదు దానికి. చూడండి గుర్రని పడుకుంటుంది అది. ఇంత కలిసినప్పుడు సైలెంట్ పడుకుంది. దాని చొక్కా కూడా పెట్టుకుందండి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస లేదు. దిష్టి ఇస్తుందండి. బెల్లైకాన్ కట్టిన వీడియో షేర్ చేయండి. పాలు ఎవరు పట్టిస్తారే? పాలు పీక్క 2 రోజులు పోయాక కళ్ళు వస్తాయి కదా, పాలు పీక్ ఇంత పాలు పీక్ తెచ్చి దాంట్లో పాలు పోసి తాగేస్తుంది.